ఒకసారి ఇల్లు మొత్తం ఓవర్లుక్ వేసేద్దాం అనమాట. ఇదిగోండి, ఇది హాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఉన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తం ఖాళీ చేస్తాము. ఇదిగోండి శుభ్రంగా మిగిలిన ఈ ఒక్కలాగేసి ఇంక ఈరోజు నేను ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూర్చొని చాలా వీడియోలు తీశాను నేను. ఈ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా తక్కువ కాలంలోనే చాలా కనెక్ట్ అయ్యింది హౌస్ నాకు. ఇంకా ఇదిగోండి ఈ ప్లేస్ అనమాట. చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఇదే ఉండింది నాది. ఎక్కువ ఇక్కడే వేస్తాను నేను. ఇక్కడ లైటింగ్ బాగా పడింది, ఎందుకంటే ఇక్కడ చూడండి విండో. ఇదిగోండి ఈ విండో ప్లస్ పైన లైట్ ఉండిద్ది అనమాట. పైన లైట్, ఆ విండో, రెండు ఫోక్స్ వచ్చి చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో. అందుకని ఎక్కువ ఇక్కడ వీడియోస్ తీస్తాను. అండ్ మై ఫేవరెట్ అద్దం అనమాట రెడీ అవ్వడానికి. చాలా మిస్ అవుతున్నాను ఈ ఇల్లు. మనకి చాలా ప్రశాంతంగా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుండేది మాకు ఈ ఇల్లు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మేము ఇల్లు చేంజ్ అయిపోతున్నాము. ఇల్లే కాదు, ఊరు కూడా చేంజ్ అయిపోతున్నాము. అందుకని ఈ రోజుతో ఇంకా లాస్ట్ అనమాట ఇంటికి. ఇంకోటి చూపించడం మర్చిపోయాను కదా మీకు, రండి. దిస్ ఈజ్ వంటగది. ఇక్కడ గ్యాస్ పెట్టుకునేదాన్ని. ఈ వంటగది నాకు చాలా అంటే చాలా అనుబంధం. దీంట్లో ఎన్ని కళాఖండాలు సృష్టించానో ఈ వంటగదికి నాకే తెలుసు అనమాట. తిన్న మా వారికి వంటగది చాలా ప్రయోగాలు చేశాను. దీంట్లో కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ అవ్వలేదు. ఆడవాళ్ళకి వంటగదితో చాలా అనుబంధం ఉంటుంది అనమాట. బాయ్ అన్నమాట. పూజ గది ఖాళీ అయిపోయింది. మరి పూజ గది ఖాళీ చేయకూడదులే అని చెప్పేసి ఒక పటం నేను అలా పెట్టేసి వెళ్తున్నాను. మరి నాకెందుకో మొత్తం ఖాళీ చేయాలంటే చేయబుద్ధి కాలేదు. అందుకని ఒక పటం అండ్ లైట్ అలాగే పెట్టేసి వెళ్తున్నాను అనమాట. ఇంక ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంకా ఇంకోటి చూపించాలి. నా ఫేవరెట్ అండ్ మా బాబుకి కూడా ఏంటంటే మెట్లు. ఈ మెట్ల మీద కూర్చొని ఇటు సైడ్ మీకు వ్యూ చూపిస్తాను. ఇక్కడ మా బాబు ఎన్నిసార్లు ఆడుకొని ఉంటాడో. మెట్ల మీద కూర్చొని అటు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తే అదో టైంపాస్ అయిపోయేది మాకు. ఇదిగోండి దారి, ఇంకా బజార్ అనమాట. ఇక్కడ నుంచి మా వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. 2:30 అయిందంటే మా బాబు కూడా అంతే. ఇక్కడ నుంచి మా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మేము. వచ్చే కార్లు పోయే కార్లు చూసుకుంటా చాలా పీస్ఫుల్గా బాగుండింది ఇల్లు. ఒకసారి మా ఇల్లు మొత్తం ఓవర్లుక్ వేసేద్దాం అనమాట. ఇదిగోండి ఇది హాలు. సరే ఎంత నీట్గా ఉందో. మేమంతా నీట్గా ఉంచామండి. ఇల్లు మాకు ఎంత నీట్గా ఇచ్చిందో మేము కూడా నీట్గా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. కిచెన్ చక్కగా, పూజ గది, మనం పెట్టుకోవడానికి అరమరలు, అన్ని కబర్డ్స్ కూడా చాలా నీట్గా కబర్డ్స్ కింద అంతనమాట. ఒక హాలు. ఇది మా బెడ్రూమ్. కబర్డ్స్ చక్కగా. మాకు అద్దంతో కూడా పని లేదనమాట. నేను ఇంట్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అద్దాలు నచ్చి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆడవాళ్ళకి ఎక్కువ రెడీ అవ్వాలి. పెద్ద అద్దం అంటే పైనుంచి కింద వరకు బాటం ఎలా ఉందని చెప్పి చూసుకుంటే చక్కగా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి ఈ అద్దాలుగానే మెయిన్ నేను దీన్ని ఓకే చేశాను మా వారికి చెప్పి. ఇంకేది ఎలా ఉన్నా సరే ఇది బాగుందని చెప్పేసి, చాలా నీట్గా పిల్లోడికి కూడా బాగుంటుంది అని చెప్పేసి రెడీ చేశాను అనమాట. ఇది చిన్న సమస్య చూసారా, మా విఘ్నేశ వినాయకుడు అనమాట. తలుపు కూడా చాలా అందంగా ఉండిద్ది.